ప్రొద్దుటూరు ప్రజలకందరికీ నమస్కారం అండి. ఈ సంఘటన 20వ తారీఖు జరిగిన సంఘటన. ఇప్పుడు మళ్ళీ కమిషనర్ సార్ ఏం చెప్పినారు, మీకు సోమవారం 22వ తేదీ కల్లా మీకు ఏ మాట చెప్తామా, జీవో వచ్చేది మేము తెప్పిస్తాము, కలెక్టర్ గారి నుంచి తెప్పించి మీకు చెప్తాము ఏ మాట అన్నారు. కానీ సాయంత్రం వరకు చూస్తున్నాం, మాకు ఏ మాట చెప్పలేదు. నా పిలిపిస్తే సేఫ్టీకి రాలేదు కమిషనర్. మేము ఇప్పుడు మళ్ళీ పిలిపించి నోట్ ఇచ్చినాం, కమిషనర్ సార్కి అర్జీ ఇచ్చినాం. మాకు ఏ విషయం అయింది, మాకు ఈ జిల్లా కడప జిల్లా మొత్తం ఇదే జీవో అంటే కానీ అందలక్కలు తీసేయాలి. ఫోటోలు మా నాయకుల ఫోటోలు ఎవరు పెట్టుకోలేదని జీవో ఇవ్వమని కలెక్టర్ గారిని. అప్పుడు మేము కూడా పెట్టుకోము. మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు పెట్టుకోమన్నారు, కానీ పెట్టుకున్నాం. మేము పెట్టుకునేవాడుగా మా పర్సనల్ ఇది రూము, చాంబర్ అనేది మాది పర్సనల్. మా పర్సనల్ ఉండేది, మా ఫోటోలు మా నాయకులు ఫోటోలు మేము పెట్టుకోవాలని మా కోరిక ఉంది. వాళ్ళ మీద మాకు అభిమానం ఉంది. మా జగన్ సార్ది, మా ఎమ్మెల్యే సార్ది, రాజశేఖర్ సార్ది ముగ్గురి పెట్టుకోవాలని మాకు కోరిక ఉంది, అభిమానం ఉంది. కానీ వాళ్ళు టీడీపీ నాయకులేమో వద్దంటున్నారు. ఎవరో బయట వ్యక్తులు వచ్చి దౌర్జన్యంగా వచ్చి మా ఫోటోలన్నీ తీసి పక్కన పడేస్తున్నారు. వాళ్ళంతా దౌర్జన్యం ఎందుకు చేయాలి? నేను మహిళను అని ఏమనమని వాళ్ళు ఇష్టసారంగా చేస్తున్నారు. మేము ఇప్పుడు కమిషనర్ గారికి అర్జీ ఇచ్చినాము. మాకు బుధవారానికల్లా ఏదో ఒకటి మాకు చెప్పాలి కమిషనర్ సార్. చెప్పకపోతే మేము మా నాయకులు లేని ఫోటోలు లేకుండా ఈ ఛాంబర్ మాకు వద్దు. మాకు ఛాంబర్లో ఫోటోలు ఉంటేనే మేము ఉంటాం. మేము చెట్టు కింద అయినా పోయి కూర్చొని మా నాయకులు ఫోటోలు పెట్టుకొని మేము పాలన చేస్తాం. మేము జగన్ సార్ వల్ల గెలిచిన వాళ్ళము, మేము వైఎస్ఆర్ పార్టీ మనుషులము. మా నాయకులు ఫోటోలు పెట్టుకొని మేము బయట చెట్టు కింద కూర్చొని పాలన జరుపుతాం. మాకు ఇంకా టైం ఉంది, ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది. 2 ఏళ్ళ వరకు కూడా అట్లే చేస్తాం. మాకేమాట కమిషనర్ సార్ మాకు చెప్పాలి 3 రోజుల కల్లా. 3 రోజులకు చెప్పకపోతే 4వ రోజు ఖచ్చితంగా మేము చేసే పని అదే, బయట చెట్టు కింద కూర్చొని పాలన చేస్తాం. బయట అందరినీ అధికారులతో మాట్లాడడం కానీ ఏమైనా పనులు చేయడం కానీ బయట కూర్చొని చేస్తాం. అది నేను చెప్పేది కమిషనర్ సార్ గారు.